कस्माच्च तेन न मेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनन्तदेवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् त्वमादिदेवः पुरुषः पुराण स्वमस्य विश्वस्य परं निधानं वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूपा वायुर्यमो अग्निर्वरुणस्य शाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते नमः पुरस्तादध पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्वः अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు. మహాత్మా, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలపురుషుడమైన నీకు నమస్కరించని వారెవరుంటారు? హే అనంత జగన్నివాస, సత్తువు అసత్తువు ఆ రెంటికి మూలకారణకుడు నీవే. ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, జగదాధారుడవు, అంతా తెలిసినవాడవు, అందరూ తెలుసుకోవలసిన వాడవు నువ్వే. హే పరంధామ, ఈ ప్రపంచం మొత్తం నీతోనే నిండిపోయి ఉంది. యముడు, వాయువు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మ అన్నీ నువ్వే. బ్రహ్మను కన్న తండ్రివి నువ్వే. అటువంటి నీకు అనేక నమస్కారాలు, తిరిగి నమస్కారాలు చేస్తూ ఉన్నాను. అనంత వీర్యుడవు, అనంత విక్రముడవు అయిన నీవే ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నావు. సర్వవ్యాపకుడవైన నీకు ఎదుట నుండి వెనక నుండి అన్ని విధాల అన్ని వైపుల నుండి నమస్కరిస్తూ ఉన్నాను. నీ మహిమను గుర్తించలేక ప్రేమ వల్లనో పొరపాటుపడో చనువుతోనో కృష్ణ, యాదవ, సఖా అంటూ నిన్ను చాలా మామూలుగా పిలిచేవాడిని. క్షంతవ్యుడను కృష్ణ, క్షంతవ్యుడను. యచ్ఛాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తథాక్షమయే త్వామహమప్రమేయం పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ త్వత్సమోస్త్వభ్యధికః కుతోऽన్యో లోకత్రయే అప్యప్రతిమప్రభావ తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తథైవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఆహార విహార శయ్య ఆసనాదులలోనూ జనాంతికంగాను ప్రకాశంగాను నీతో పరిహాసాలు ఆడినందుకు నన్ను క్షమించు స్వామి. ఈ జగత్తుకు తండ్రివి, పూజనీయుడివి, గురువు కూడా నువ్వే. ముల్లోకాలలోనూ నీకు సమానుడైన వారెవరూ లేరు. ఇక నీకంటే అధికులు ఎలా ఉంటారు? కనుకనే నీకు సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఉన్నాను.
తండ్రి కుమారుణ్ణి, మిత్రుడు మిత్రుణ్ణి, ప్రియుడు ప్రియురాలుని తప్పులు మన్నించి క్షమించినట్లుగా నన్ను అనుగ్రహించు స్వామి. పూర్వం ఒకప్పుడు కని విని ఎరుగని అద్భుత రూపాన్ని చూసిన ఆవేశంతో నా మనసు కలవరపడుతోంది. ఓ దేవాదిదేవా, దయచేసి నువ్వు నీ పూర్వరూపాన్ని పొంది నన్ను అనుగ్రహించు. హే కృష్ణ, నన్ను అనుగ్రహించు. కిరీట గద చక్రధారివైన నీ పూర్వరూపాన్ని నేను చూడగోరుతూ ఉన్నాను. కాబట్టి ఓ విశ్వరూప, సహస్రబాహో, చతుర్భుజ స్వరూపంతో దర్శనమిచ్చి నన్ను ఆనందింపచెయ్యి. కృష్ణ, నన్ను ఆనందింపచెయ్యి.